అల్లనేరేడు ఆరోగ్యానికి చేసే మేలు బోలెడు. దీన్ని తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, థైరాయిడ్ వంటి వ్యాధులు నియంత్రణలోకి వస్తాయని వైద్యులు చెబుతుంటారు. కడుపులో పుండ్లు, మంట, అల్సర్ వంటి వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రస్తుత సీజన్లో విరివిగా లభించే ఈ పండ్ల చెట్లు ఒకప్పుడు అడపాదడపా కనిపించేవి. ప్రస్తుతం నేరేడుకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా తోటలుగా సాగు చేస్తున్నారు. కొత్తగా సాగు చేసే రైతులు వేసుకోదగ్గ నేరేడు రకాలు, సాగు మెలకువలు, నేరేడు ఉపయోగాల గురించి సంగారెడ్డి ఫల పరిశోధనా కేంద్రం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం నేరేడు కాపు దశలో ఉంది. దీనిలో మంచి లాభాలు గడించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి? ఈ కోత దశలో ఉన్న నేరేడుకి ఎలాంటి చీడపీడలు సంక్రమిస్తాయి? వాటి నుంచి మనం నివారించుకొని లాభాల బాట పట్టాలంటే ఎలాంటి మెలకువలతో ముందుకెళ్తే మనకు లాభాలు గడించే అవకాశం ఉంటుందో మనతో పంచుకోవడానికి ఫల పరిశోధన కేంద్రం ఇక్కడ సంగారెడ్డి నుంచి శాస్త్రవేత్త నితీష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది నేరేడు సీజన్. ఈ సీజన్లో రైతులు మంచి లాభాలు గడించాలంటే ఎలాంటి మెలకువలు పాటిస్తే బాగుంటుందంటారు? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రైతులు సంపాదించాలంటే మనకి వేసవిలో మామిడితో పాటు వచ్చే పంట ఈ నేరేడు. ఈ యొక్క నేరేడులో మనకి పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆకులు కానీ, బెరడు కానీ, వేరు కానీ, విత్తనాలు కానీ, పండ్లు కానీ ప్రతి ఒక్క భాగంలో కూడా ఎక్కువగా మనకి ఔషధ విలువలు ఉండటం వల్ల దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నేరేడులో రకాలనేవి శాస్త్రీయంగా రూపొందించిన లేదా అభివృద్ధి చేసిన రకాలనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర డపోలి వారు అభివృద్ధి చేసిన మనకి కొంకన్ బహడోలి అనేది చాలా ప్రాముఖ్యంలో ఉంది. దాంతోపాటుగా మనకి గోమ ప్రియాంక, కృష్ణరాణి, రాజేంద్ర జామున్ ఇటువంటి రకాలు మనకి వీటితో పాటుగా CISHR లక్నో వారు విడుదల చేసిన రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క మొక్కకి మనకి దాదాపుగా సరైన యాజమాన్యం పాటిస్తే మనకి 70 నుండి 80 కేజీల వరకు మనం ఈ ఫలాన్ని తీసుకోవచ్చు. ఫల పరిశోధన కేంద్రంలో అలాంటి జాతులు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? రైతులు కావాలంటే వాళ్ళకి ఎంత ధరలో అందించడం జరుగుతుంది ఇక్కడ? ఈ ఫల పరిశోధనా స్థానం సంగారెడ్డిలో మనకి కొంకన్ బహడోలి అనే రకం మనకి రైతులకి అందుబాటులో ఉంటుంది. ఈ మొక్క వచ్చేసి మనకి 1.5 నుండి 2 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. మొక్క వచ్చేసి మనకి 2 నుంచి 3 ఫీట్లు అడుగుల వరకు ఉంటుంది. ఈ యొక్క మొక్క ధర వచ్చేసి ఒక్కొక్క మొక్క ధర మనకి 60 రూపాయల వరకు ఉంటుంది. రైతులకి ఎల్లవేళలా మనకి ఈ మొక్కలు అనేవి నేరేడు మొక్కలు అందుబాటులో ఉంటాయి. ఈ నేరేడు సాగులో ఏమైనా చీడపీడలు సోకే అవకాశం ఉందంటారా వీటికి ఎక్కువగా? ఈ నేరేడు అనేది మనకి అడవి జాతి మొక్క అని చెప్పుకోవచ్చు. దీంట్లో చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. శాకీయ దశలో మనకి గొంగళి పురుగులు, కొన్ని రకాలైన గొంగళి పురుగులు లేత ఆకుల్ని తినడం మనం గమనించవచ్చు. కాయలు ఏర్పడినప్పుడు పండు ఈగ సమస్య కూడా ఉంటుందన్నమాట. ఈ పండు ఈగ సమస్య వచ్చినప్పుడు మనం ఎకరానికి 10 నుండి 12 మనం యొక్క లింగాకర్షక బుట్టలు పెట్టి వాటిని అదుపు చేసుకోవచ్చు. గొంగళి పురుగులు నివారించడానికి మనం క్లోరిఫైరిఫాస్ అనే కీటకనాశిని 2 మిల్లీలీటర్లు మనం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నేరేడులో ముఖ్యంగా మనకి పూత దశ నుంచి కోత దశ వరకు వచ్చే ఆ రైతులు ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎక్కువ గిట్టుబాటు ధర పొంది పెట్టుబడి ఎక్కువ మన ధర వచ్చేలాగా చేసుకునే అవకాశం ఉంటుంది? ఈ నేరేడు అనేది మనం ఎటువంటి వాతావరణంలో అయినా మనం దీన్ని సాగు చేయొచ్చు. ముఖ్యంగా మనకి ఉష్ణోగ్రతలు 35 నుండి 40 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు దీన్ని సాగు చేయొచ్చు. మనం సంవత్సరానికి 800 నుండి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో కూడా దీన్ని మనం సాగు చేయొచ్చు. ఈ నేరేడు అడవి జాతి మొక్క కాబట్టి మనకి ఎటువంటి నేలల్లో అయినా దీన్ని సాగు చేసుకోవచ్చు అన్నమాట. ఎరువుల విషయానికి వస్తే మనం 5 సంవత్సరాలు పైబడిన మొక్కకి మనం 25 నుండి 30 కేజీల మనం పశువుల ఎరువు ప్రతి సంవత్సరం మనం వేసుకోవాలి. దాంతోపాటుగా మనం యూరియా 1 కేజీ, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కేజీన్నర, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కేజీన్నర ప్రతి మొక్కకి మనం జూన్ జూలైలో ఒకసారి, అలాగే సెప్టెంబర్ అక్టోబర్లో ఒకసారి, అలా సంవత్సరానికి 2 సార్లు మనం ఎరువులు క్రమం తప్పకుండా అందించాలి. దీంతో పాటుగా 2 నుండి 3 కేజీలు వేపపిండి కానీ గానుగ పిండి కానీ మనం చెట్లకి అందించినట్టయితే సరైన పోషకాలు ఈ చెట్లకి అందుతాయి. నీటి యాజమాన్యం గురించి మనం చూసుకున్నట్లే దీనికి చాలా తక్కువ నీరు అవసరం అన్నమాట. అంటే మొక్కలు ఎప్పుడైతే
చిన్న దశలో ఉన్నాయో మనం వారానికి 2 నుండి 3 సార్లు నీరు ఇస్తే సరిపోతుంది. నీరు డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే మనకి సరైన నీటిని ఉపయోగించుకున్నట్లు అవుతుంది. సాధారణంగా ఈ నేరేడుని మనం వర్షాధార పంటగా మనం సాగు చేసుకోవచ్చు కాబట్టి నీరు అనేది పెద్ద సమస్య కాదు. అయితే ఈ చెట్లు పిండి దశలో ఉన్నప్పుడు మనం 15 నుండి 20 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా నీరు అందించినట్లయితే పిండి రాలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి కొత్తగా ఒకవేళ మేము నేరేడు సాగు చేసుకుంటాం అనేవారికి రైతులకు మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్? ఈ కొత్తగా నేరేడు సాగు చేయాలనుకునే రైతులు మనకి వేసవిలో మనకి లోతుగా దుక్కులు అనేవి దున్నుకోవాలి. అంటే 2-3 సార్లు వాళ్ళు అడ్డం నిలువుగా భూమిని అంతా కలియదున్నటం వల్ల ఈ యొక్క కలుపు మొక్కలు లేకుండా మనకి భూమిని అంతా కూడా వదులుగా చేసుకోవాలి. ఈ నేరేడుని మనకి 5 నుండి 5 మీటర్ల పొడవులో కానీ 6 మీటర్ల పొడవులో కానీ పెట్టుకోవచ్చు. 5 మీటర్లు దూరం 5 మీటర్ల దూరంలో పెట్టుకుంటే మనకి ఎకరానికి 120 మొక్కల వరకు పడతాయి. 6 మీటర్ల దూరంలో పెట్టుకుంటే మనకి ఎకరానికి 110 మొక్కల వరకు పడతాయి అన్నమాట. 1 మీటరు లోతులో 1 మీటరు అడ్డంగా మనం ఈ గుంతలు తీసుకుండి ఈ గుంతల్లో మనం 25 నుండి 30 కేజీల పశువుల ఎరువు వేసి దాంతోపాటుగా 2 నుండి 3 కేజీలు వేపపిండి కానీ కానుగ పిండి కానీ వేసి మనం ఈ యొక్క గుంతల్ని పూడ్చివేయాలి. ఎప్పుడైతే మొక్కలు పెట్టుకుంటున్నామో అప్పుడు ఆ గుంతలు తీసి మనం మొక్కలు పెట్టుకోవాలి. అయితే మనకి మొక్కలు పెట్టుకోవటానికి అనువైన నెలలు వచ్చేసి మనకి జూన్ జూలై. అప్పుడు జూన్ జూలైలో మనం తెచ్చుకున్న మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనకి మొక్కలు పెరుగుతున్నాయో 3 సంవత్సరాల వరకు మొక్కల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీటి విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ అలాగే చీడపీడ విషయంలో కానీ సరిగ్గా యాజమాన్యం పాటించాలి. క్రమం తప్పకుండా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. మనకి 60 నుండి 100 సెంటీమీటర్ల వరకు కాండం మీద ఎటువంటి కొమ్మలు లేకుండా మనం ప్రతి సంవత్సరం కత్తిరింపులు చేసుకోవాలి. దాదాపుగా మనకి 3 సంవత్సరాల నుండి పూత వచ్చినా కూడా మనం దాదాపుగా 5వ సంవత్సరం నుంచి మనం కాపు తీసుకున్నట్లయితే చెట్లు బలంగా పెరగటానికి చెట్లల్లో ఎక్కువ బలం నిలవటానికి వీలుగా ఉంటుందన్నమాట. సరైన యాజమాన్యం పాటించి మనం ఈ యొక్క నేరేడుని సాగు చేసినట్లయితే మనకి ఎకరానికి దాదాపుగా 1,00,000 నుండి 1,50,000 రూపాయలు చేతికి రావటం జరుగుతుంది. ముఖ్యంగా నేరేడు తినడం వల్ల ప్రజలకి కలిగే ఆరోగ్య ఫలితాలు ఏమంటారు? ఈ నేరేడు తినడం వల్ల మనకి లాభాలు ఏంటంటే ముఖ్యంగా మనకి జీర్ణ వ్యవస్థ చాలా మంచిగా పనిచేస్తుంది. దాంతోపాటుగా గుండె కండరాలు మనకి గట్టిపడకుండా మనకి గుండెకి సంబంధించిన రుగ్మతలు ఏమన్నా ఉన్నా శరీరానికి సంబంధించిన రుగ్మతలను కూడా ఇది నేరేడు తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో వేడిని చాలా వరకు ఈ నేరేడు అనేది తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ నేరేడు తినడం వల్ల ఏంటంటే మనకి రక్తంలో ఉన్న ఈ చక్కెర స్థాయిలను చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అంటే మనకి మధుమేహాన్ని ఇది అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా కాలేయం సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఈ నేరేడు మనకి నయం చేస్తుంది. అంతేకాకుండా మనకి నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయటానికి మన బ్రెయిన్ ఏదైతే ఉందో మనకి చురుగ్గా పనిచేయటానికి ఈ నేరేడు చాలా వరకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో ప్రస్తుతం గరిష్టంగా 200 రూపాయలు కేజీకి పలుకుతున్న నేరేడు పంట సాగుతో రైతులు అనేక లాభాలు పొందవచ్చని ఇక్కడ మనకు శాస్త్రవేత్త చెబుతున్నారు. అలాగే అడవి జాతికి చెందిన మొక్క కావడం వల్ల ఎక్కువ ఎరువుల వినియోగం లేకుండానే చీడపీడల నివారణ తక్కువగా ఉంటుందని, దాంతోపాటు రైతు ఒకసారి పెట్టుకుంటే సుమారు 100 సంవత్సరాల వరకు కాపు వస్తుందని, దాని ద్వారా రైతు లాభాల బాట పట్టే అవకాశం నేరేడు సాగుతో ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రవేత్త నితీష్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి.